ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు మార్చి 9. ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. ఆయన బేతనీయును మొదట దర్శించినది లూకాసు వార్త 10వ అధ్యాయం 38 నుండి 42లలో వ్రాయబడి ఉన్నది. మరియా మార్తల ఆహ్వానమును పురస్కరించుకొని రెండవసారి ఆయన బేతనీకు పోయెను. మొదటిసారి ఆయన తన ఇష్టానుసారముగా పోయెను. అయితే యోహాను సువార్త 11వ అధ్యాయం 3లో ఆ ఇరువురు సహోదరులు తమ గృహములోనున్న ప్రత్యేక అక్కర కొరకై ఆయనను పిలువనంపిరి. తన సోదరుడు రోగి అయి ఉండెను. ప్రభు వెంటనే వారి యొద్దకు రాకపోవటలో ఎంత దీవెన వారి కొరకు దాచి ఉంచినో వారు ఎరుగలేదు. మన క్రైస్తవ జీవిత ప్రారంభములో మన రోగము కొరకో లేక ఏదైనా అక్కర కొరకో ప్రభు యొద్దకు వచ్చేదము. మన వ్యక్తిగత సమస్య కొరకే ప్రార్థన చేయుదుము. దేవుని వాక్యములో పునరుత్థాన శక్తి ప్రపంచములోనున్న శక్తులన్నిటికంటే గొప్పదని వ్రాయబడినది. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. పునరుత్థాన శక్తిని గూర్చి ఎరుగుటయే పౌలు తన వృద్ధాప్యములో గొప్ప ఆశయముగా నుంచుకొనెను. నన్నింకొకసారి 3వ ఆకాశమునకెత్తుమని గాని నాకు నీ దర్శనమిమ్మని గాని ఆయన ప్రార్థించలేదు. అయితే ఆయనను ఎరుగు నిమిత్తము, ఆయన పునరుత్థాన శక్తిని ఎరుగు నిమిత్తము పౌలు ఆశపడెను. మరియా మార్త లాజరు ప్రభువును సన్నిహితముగా నెరగవలెననియు ఆయన పునరుత్థాన శక్తిని గూర్చిన వ్యక్తిగత అనుభవమును పొందవలెననియు ప్రభువైన యేసుక్రీస్తు బేతనీకు వచ్చెను. ప్రభు మిమ్మును మీ కుటుంబములను మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.